మీకు ఆరోగ్యకి తేడా పెట్టినట్టు ఆరోగ్యం అందరూ బాగా కావాలి కాబట్టి చేస్తున్నాయి ఎంతో పని చేస్తున్నారు. ఏం చేస్తున్నారు మరి మీరు ఈ సర్వీస్ చేసిన తీసుకుంటూ వస్తుందని అందరూ భయపడ్డారు. కరోనా అప్పుడే మేము భయపడలేదు. ఇక అది చేయడం కాదు, ధైర్యంగా చేయడం గొప్పది. మీకు ఒక విషయం చెప్పనా, మా కూతురు అమ్మాయి కరోనాలో ప్రెగ్నెన్సీ వద్దామని. సో ఇది కంప్లీట్గా తగ్గుముఖం పట్టింది. ఇంకేమీ ఇక్కడ నార్మల్ సిచ్యువేషను. ఎందుకంటే ఇప్పుడు బ్లడ్ టెస్ట్ శాంపుల్ చేయడంలో కూడా 99% చేస్తే 79 మందికి రిజల్ట్స్ వచ్చాయి. అన్నీ నార్మల్గానే ఉన్నాయి. ఇప్పుడు ఈ రోజుకి వచ్చేటటువంటి వాళ్ళు కూడా చిన్న చిన్న జస్ట్ పెయిన్ అని, తర్వాత ఒళ్ళు నొప్పులు, ఇట్లాంటి వాటి మీద వచ్చే కాళ్ళ నొప్పులు అనే వాళ్ళు వచ్చేవాళ్ళు కూడా 22 మంది చేస్తే నార్మల్గా ట్యాబ్లెట్లు తీసుకొని వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఒక పాప మాత్రం కొద్దిగా ఎందుకైనా మంచిది, చిన్న పాప 10 సంవత్సరాలు కాబట్టి అని చెప్పి జీజీహెచ్కి పంపించాం. ఈవెన్ గవర్నమెంట్ హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్లో కూడా 6 మంది మొన్నటి వరకు ఉంటే 4 డిశ్చార్జ్ అయ్యారు, 2 ఉన్నారు. కాబట్టి వాళ్ళు కూడా ఈరోజు రేపట్లో డిశ్చార్జ్ అవుతారు. ఇక ఏమి ఇలాంటి పరిస్థితి ఏముండదు. ఒకటే మా తుర్కపాలెం ప్రజలకు కానీ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు కానీ ఒకటే, మనకి ఈ సంవత్సరం మరి అదృష్ట కొద్ది వర్షాలు ఎక్కువగా పడ్డాయి. తరచుగా వర్షాలు రావడం, కొద్దిగా నేల తడిగా ఉండడం, అప్పుడప్పుడు మబ్బులు రావడం, ఇటువంటి సిచ్యువేషన్లో కొంత బ్యాక్టీరియా అనేటువంటిది వ్యాప్తి చెందుతుంది. ఆ బ్యాక్టీరియా వ్యాప్తి చెందడానికి మనకు రెసిస్టెన్స్ పవర్ చాలా అవసరం. సో విచ్చలవిడిగా మన ఇష్టం వచ్చినట్లు మన జీవన సరళిని రూపొందించుకుంటే కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి అన్నది తుర్కపాలెం హెచ్చరిక చేసింది. ఎందుకంటే మనం ఏం చేస్తే సరిపోతుంది, రాత్రి 12 గంటలకు అన్నం తిన్నా సరిపోతుంది, పొద్దుటి నుంచి సాయంకాలం వరకు సారాయి తాగినా సరిపోతుంది అనే వాళ్ళకి హెచ్చరిక ఇది. కాబట్టి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. తర్వాత ఇక్కడ మనకు తేలింది ఏంటంటే వాటర్ కంటామినేటెడ్ అన్నారు. వాటర్ కంటామినేటెడ్ లేదని తేల్చారు. శానిటేషన్ కొంత ఉంది, ఆ శానిటేషన్ కూడా పూర్తి స్థాయిలో తొలగించడం జరుగుతుంది. సో మొత్తం మీద తుర్కపాలెం అందరూ, ఇటు పాత్రికేయ మిత్రులు, డాక్టర్లు, తర్వాత బయట నుంచి వచ్చినటువంటి నిపుణులు అందరి యొక్క కృషి వల్ల నార్మల్ సిచ్యువేషన్కి వచ్చింది. ఇక దీని మీద మనము ఎలాంటి అంటే ప్రజలను భయాందోళన చేసేటటువంటి స్టేట్మెంట్లు కానీ ఆందోళన కానీ చేయాల్సినటువంటి అవసరం లేదు. సార్, పిహెచ్సి సెంటర్స్, విలేజ్ క్లినిక్స్ ఉన్నా కానీ ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి వైద్యం తీసుకుంటారు. ఎందుకనే విలేజ్ క్లినిక్స్లో వైద్యులు అందుబాటులో ఉండట్లేదా? ఇది 2 కోణాల్లో కూడా చూడాలి. ఎందుకంటే పిహెచ్సిలో డాక్టర్లు అందుబాటులో ఉన్నప్పటికీ కూడా జనరల్గా గవర్నమెంట్ హాస్పిటల్లో నార్మల్ ట్రీట్మెంట్ అంటే డోస్ ఇచ్చే విషయంలో చాలా జాగ్రత్తలు పాటిస్తారు. సో నామ్స్ ప్రకారంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు తలనొప్పి ఉంటే ఇంతకుముందు ఒక అనేషన్ 10 mg అనేషన్తో బాగా అయ్యేది. తర్వాత ఏమైపోయింది, కొంత ఆ రెసిస్టెన్స్ పవర్ తగ్గడంతో 500 పారాసెటమాల్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు పారాసెటమాల్ పనిచేయదు దానికి, ఇప్పుడు మళ్ళీ డోలాకి వెళ్ళాలి 650. సో ఈ రకంగా మనము ఈ డోసులు పెంచడం అనేటువంటిది ఎక్కువగా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లో జరుగుతుంది. వెంటనే రిలీఫ్ వాళ్ళకి సాయంకాలానికే రిలీఫ్, లేదంటే 1 గంటకే రిలీఫ్ కావాలంటే కొంత డోసులు పెంచి చేస్తారు.
సో అది జనానికి ఏంటంటే వెంటనే రిలీఫ్ కావాలి కాబట్టి ఆర్ఎంపీల దగ్గరికి వెళ్ళడము లేదా కొన్ని ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ దగ్గరికి వెళ్ళడం, వాళ్ళు టెస్టులు విపరీతంగా చేస్తారు. వాస్తవానికి నేను ఒకటే అడుగుతున్నా, ఈరోజు ఇక్కడ నుంచి ఆర్ఎంపీ దగ్గరికి పోయినా, ఆర్ఎంపీ దగ్గర నుంచి ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్కి పోయినా విపరీతమైన టెస్టులు చేశారు. రోజుకు 4-5 టెస్టులు చేశారు. మళ్ళీ 2 రోజులకు రోజు టెస్టులు చేస్తూ వాళ్ళకి లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. ఏం తేల్చారు చెప్పండి? ఈరోజు గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్లో ఉన్న డాక్టర్లు ఒక 2-3 రోజులు డిలే అయిన మాట వాస్తవం, కానీ తేల్చారు దీనికి ఏంటి కారణం అనేటువంటిది. కాబట్టి ఎప్పుడు కూడా ప్రభుత్వ ఆసుపత్రులు మన కొద్దిగా లేట్ అయినా పర్వాలేదు, అక్కడ మీరు వెంటనే వెళితే డాక్టర్ అందుబాటులో ఉండకపోవచ్చు. ఎందుకంటే 100 మంది పేషెంట్లు ఉన్నప్పుడు మిమ్మల్ని కన్సల్టేట్ చేయడం అనేటువంటిది కొద్దిగా తక్కువ కావచ్చు వెన్ కంపేర్ టు ప్రైవేట్ హాస్పిటల్స్. సో ఎప్పుడు కూడా గవర్నమెంట్ హాస్పిటల్ కన్నతల్లి లాంటిది. మీరు గవర్నమెంట్ హాస్పిటల్స్ని నమ్మండి, గవర్నమెంట్ హాస్పిటల్కి రమ్మని మేము కోరుతున్నాం. మిమ్మల్ని రక్షించుకునే బాధ్యత ప్రభుత్వాన్ని. ప్రభుత్వం కన్నతల్లి లాంటిది, ఎప్పటికీ ఆదుకుంటుంది. అంతే తప్ప ఊరికే మనం ప్రైవేట్ వాళ్ళు ఈ ఆర్ఎంపీలు ఏం చేస్తారు, 2 రోజులు ఇష్టం వచ్చినట్లు డోసులు ఇచ్చేస్తారు. బాగైతే మేము బాగా చేసామంటారు, లేదంటే రెఫరల్ వాళ్ళకి ఆల్రెడీ టచెస్ ఉంటాయి అక్కడికి పంపిస్తారు. సో అక్కడ మొదలవుతుంది. సార్ 17 వరకు అయితే శిబిరం కొనసాగుతున్నాం. ఆ తర్వాత ఒకవేళ ఇబ్బందికరంగా ఉంటే స్థానికంగా ఎట్లా వెళ్ళే పరిస్థితి? దీనికి కావాల్సింది ప్రజల్లో అవగాహన సదస్సులు పెంచడానికి ఇప్పుడే ఆల్రెడీ అన్ని కోణాల్లో పనిచేస్తున్నాము. ఇక్కడ కూడా మేము క్లియర్గా చెప్తున్నాం, ఓపెన్గా ఆరోగ్యం మన చేతిలోనే ఉంది. ఇది తురకపాలెనికి సంబంధించింది కాదు, అన్ని ప్రాంతాల్లో కూడా ఉంటుంది. సో ఇక్కడ మనం ఏంటంటే కొంత ఇప్పుడు 615 కుటుంబాలు ఇక్కడ ఉన్నాయి, 2700 దాకా జనాభా ఉన్నారు. కేవలం కొంతమందిలోనే ఈ ప్రభావం చూపుతుందంటే ఏంటి? సో ఇది వాళ్ళు ప్రశ్నించుకుంటే ఆరోగ్య సరళిలో వాళ్ళు పాటిస్తున్న విధానాలు ఏంటి అన్నటువంటిది మనకు అర్థమవుతుంది. కాబట్టి మనం వాస్తవాలు మాట్లాడుకోవాలంటే ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహించడం తప్పు. టయానికి ఇంత తినడం, ఏదో ఉన్నదాన్ని తినాలి, నిద్రపోవాలి, కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ని తగ్గించుకోవాలి, రెసిస్టెన్స్ పవర్ పెంచుకోవాలి, ఇవన్నీ ఉండాలి. ఇప్పుడు కూడా వాళ్ళలో ఉన్నటువంటి దాంట్లో చూస్తే ఇది వాస్తవానికి చెప్పాలంటే కొందరు నిర్వాహకం లాస్ట్ గవర్నమెంట్లో మనం చెప్పకనే ప్రజలు అనుకుంటున్నారు. ఏదైతే అనుకుంటున్నారో ఆ రోజు 5 సంవత్సరాల్లో వాళ్ళ నిర్వాహకం వల్లే ఈరోజు ఈ పరిస్థితి దాపురించిందని ఇది వాస్తవం. ఎందుకంటే ఆ రోజున్న పరిస్థితుల్లో ఈరోజు 20 మంది కూడా ఎవరైతే ఉన్నారో 45 సంవత్సరాల లోపల ఉన్న పిల్లలు ఎవరెంబడి తిరిగారు, ఎవరు ఎలా ఉన్నారు అన్నటువంటిది కూడా తెలిసిపోతుంది. కానీ మేము అవన్నీ నిందలు వేయడానికి లేదు. ఇక్కడ ఒకటి ప్రజలు కాపాడుకునే బాధ్యత ప్రభుత్వం తీసుకుంది. సార్ ఒకటి ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు కొంచెం వాళ్ళు ముక్కులు అడ్డం పెట్టుకొని వెళ్ళడం అదంతా కూడా కొంత స్థానికంగా ఇబ్బంది పడుతున్నారని స్థానికులు చెప్తున్నారు. లేదు, ఇప్పుడు ముక్కులకు అడ్డం పెట్టుకుంటే అది ఏం కాదు. ఇప్పుడు చర్మానికి అనేకమైనటువంటి రంధ్రాలు ఉంటాయి, ముక్కుకు మాత్రం పెట్టుకుంటే చర్మంలో పోవా. ఇవన్నీ ఒక భ్రమలో ఉన్నాం. ఈరోజు ఇంతమంది ఉన్నారు పాత్రికేయ మిత్రులు, ఏ ముసుగు పెట్టుకున్నారు, ఏ మాస్క్ పెట్టుకున్నారు, 15 రోజుల నుంచి ఇక్కడే పనిచేస్తున్నారు పిల్లలు. ఎవరికి వస్తుంది? ఒకటే గుర్తుపెట్టుకోవాలి, కరోనా టైంలో అనేక మంది పనిచేశారు, ఎక్కడొచ్చింది చెప్పండి. కాబట్టి ఒకటే మనలో రెసిస్టెన్స్ పవర్ పెంచుకోవడానికి అన్ని విధాలుగా ప్లాన్ చేద్దామన్నది నా